ఓం శాంతి. ఈరోజు మురళి 21/12/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి రివైజ్ డేట్ 5/3/2008లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: సంగమయుగం యొక్క బ్యాంకులో శాంతి శక్తిని మరియు శ్రేష్ట కర్మల యొక్క జమా ఖాతాని జమ చేసుకోండి. శివమంత్రంతో నాది అనే దానిని పరివర్తన చేసుకోండి. బాబా అంటున్నారు, ఈ సంగమయుగం యొక్క బ్యాలెన్స్ బ్యాంకులో, సంగమయుగం యొక్క ఈశ్వరీయ బ్యాంక్ ఇది. ఈ బ్యాంకులో బాబా అంటారు, శాంతి శక్తిని జమ చేసుకోండి, శ్రేష్ట కర్మలను జమ చేసుకోండి. అప్పుడు శివమంత్రంతో నాది అనే దాన్ని పరివర్తన చేసుకోండి. పుణ్యం యొక్క ఖాతా జమ అయిపోతే బాడీ కాన్షియస్నెస్, దేహాభిమానము, దేహభ్రాంతి యొక్క నాది అనేది సమాప్తమైపోతుంది. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ స్నేహం అనే విమానం చాలా సహజంగా స్నేహితుని వద్దకు చేరుస్తుంది. ఈరోజు విశేషంగా లవ్లీన్ ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండడాన్ని బాబ్దాదా చూశారు. బాబ్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు. బాబాను పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు. పిల్లలు బాబా యొక్క ప్రేమలో లవ్లీనమై ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానంగా అశరీరిగా సహజంగా చేసేస్తుంది. బాబా అశరీరి కాబట్టి బాబా పిల్లలైన మనము బాబాని స్మృతి చేస్తా 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 అశరీరి స్థితిని అనుభవం చేస్తాం. సో ఎంతెంత బాబా స్మృతిలో ఉంటామో, బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, ఆత్మాభిమానిగా ఉంటామో అంత అశరీరి స్థితి సహజమవుతుంది. సో వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపంలో స్థితి చేయిస్తుంది బాబా పైన ప్రేమ. బాబ్దాదా కూడా పిల్లలందరినీ సమాన స్థితిలో చూసి హర్షితమవుతున్నారు. ఈరోజు పిల్లలందరూ శివరాత్రి, శివ జయంతిని తండ్రి మరియు పిల్లల జన్మదినంగా జరుపుకోవడానికి వచ్చారు. బాబా మరియు దాదా కూడా తన వతనము నుండి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. మనం మధుబనానికి వెళ్ళాము, బాబా సాకార వతనానికి వచ్చారు. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల ఈ జన్మదినం చాలా చాలా న్యారైనది మరియు అతి ప్రియమైనది కూడా. అతి భిన్నమైనది, అతి ప్రియమైనది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ దివ్య జన్మలో ఏదైతే శ్రేష్ట అలౌకిక కర్మను చేశారో, ఇప్పుడు కూడా చేస్తున్నారు, అది స్మృతి చిహ్న రూపంలో అల్పకాలికం కోసం కొంత సమయం జరుపుకుంటారు. మనం చేసినటువంటి శ్రేష్ట కర్మ, శ్రేష్ట సేవ, దానికి గుర్తుగానే వాళ్ళు స్మృతి చిహ్న రూపంలో అల్పకాలికం కోసం వాళ్ళు అల్ప సమయంలో జరుపుకుంటారు, కొంచెం సమయానికి జరుపుకుంటారు. కానీ భక్తులది కూడా అద్భుతం, స్మృతి చిహ్నాన్నే జరుపుకుంటారు. స్మృతి చిహ్నాన్ని తయారు చేసిన వారి అద్భుతం చూడండి. వీరు అంటే భక్తులు కాపీ చేయడంలో అయితే చాలా తెలివైన వారే, ఎందుకంటే మీ భక్తులే కదా, అంటే మీరు తెలివైన వారే, భక్తులు కూడా మీ భక్తులు తెలివైన వారే అంటున్నారు బాబా. కావున మీ శ్రేష్టత యొక్క ఫలితం స్మృతి చిహ్నాన్ని తయారు చేసే వారికి వరదాన రూపంలో లభించింది. అంటే మనం ఏమేం చేస్తామో దాన్ని తయారు చేసే వాళ్లకు కూడా టచింగ్ వస్తుంది, దాని ప్రకారంగానే వాళ్ళు తయారు చేస్తారు. చూడండి, బాబా వరదాన రూపంలో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి సంగమ యుగంలో తీసుకుంటారు. ఒక్క రోజైనా పవిత్రత వ్రతాన్ని పాటించేందుకు మిమ్మల్ని కాపీ అయితే చేశారు కదా. మనము ఒక్క జన్మకు తీసుకుంటే కల్పాంతరాలకే అది ఫిక్స్ అయిపోతే, వాళ్ళు ఒక్క రోజు కోసమైనా వాళ్ళు పవిత్రంగా ఉండడాన్ని వ్రతంగా చేపడతారు. చూడండి, కాపీ అయితే చేశారు కదా, మీరు పూర్తి జీవితం
పవిత్రమైన భోజనం యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. వారు ఒక్కరోజు వ్రతాన్ని తీసుకుంటారు. మనం బాబా యొక్క బిడ్డలైన తర్వాత సంపూర్ణంగా భోజనం నియమం, పవిత్రత భోజనం, శుద్ధమైన భోజనం, భగవంతునికి నైవేద్యం పెట్టిన మహాప్రసాదాన్ని స్వీకరిస్తాం కదా, దాన్ని వాళ్ళు భక్తులు ఒకరోజు కోసం ఆచరిస్తున్నారు. పవిత్రత వ్రతాన్ని మనం జీవితాంతం చేస్తే వాళ్ళు ఒకరోజు కోసం, మనం భోజనం యొక్క వ్రతాన్ని ఒకరోజు కోసం, ఒక జన్మకు చేస్తే వాళ్ళు ఒకరోజు కోసం ఆచరిస్తున్నారు. వారి విశేషత కూడా బాబా అంటున్నారు, ఒక్కరోజు వ్రతాన్ని పాటిస్తారు. మీ అందరి భక్తులు కూడా తక్కువైన వాళ్ళు ఏమీ కాదు. బాబ్దాదా ఈరోజు అమృత వేళలో చూశారు, వారి విశేషత కూడా బాగుంది. మరి మీరందరూ పూర్తి జన్మకు పక్కా వ్రతాన్ని, ఆహార పానీయాలు మరియు మనస్సులోని సంకల్పాల పవిత్రత, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కం లేకొస్తూ కర్మల కోసం పూర్తి జన్మ కోసం పక్కా వ్రతాన్ని తీసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. ఎన్ని చెప్పినారు చూడండి. పూర్తి ఒక జన్మ కోసం ఆహార పానీయాలు పవిత్రంగా ఉన్నాయా, మరియు మనసులోని సంకల్పాలు పవిత్రంగా ఉన్నాయా, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలలో కూడా కర్మల కోసం బాబా పవిత్రత వ్రతాన్ని చేపట్టమన్నారు. మరి మీరు పూర్తి జన్మంతా తీసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. తీసుకున్నారా లేదా కొంచెం కొంచెం తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారం, పూజ్యులుగా కావడానికి ఆధారం, శ్రేష్ట ప్రాప్తికి ఆధారం. చూడండి పవిత్రత యొక్క ప్రాముఖ్యత ఏమి అని చెప్తున్నారు. బ్రాహ్మణ జీవితానికి ఆధారం, పూజ్యులుగా అయ్యేందుకు ఆధారం ద్వాపర యుగం నుంచి, శ్రేష్ట ప్రాప్తికి కూడా ఇప్పుడు సంగమ యుగంలో శ్రేష్ట ప్రాప్తికి కూడా ఆధారం. ఇక్కడికి చేరుకున్న అదృష్టవంతులైన ఆత్మలందరూ పరిశీలించుకోండి. ఇప్పుడు బాబా మనకు పరిశీలించుకోమంటున్నారు. పవిత్రంగా తయారయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో 4 విధాలుగా కేవలం బ్రహ్మచర్యం యొక్క పవిత్రత మాత్రమే కాదు, మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో కూడా పవిత్రత. ఇటువంటి పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? ఎవరైతే తీసుకున్నారో కొంచెం కొంచెం కచ్చా కాదు, పూర్తిగా పక్కాగా, అలాంటి వాళ్ళు చేతులెత్తండి. ఎవరైనా కదిలిస్తే కదులుతారా? ఏమైనా పరిస్థితులు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఒకటి పోయి అనారోగ్యం ఇంకోటి వస్తూనే ఉంది, అప్పుడు కూడా కదలదా మీ పవిత్రత ప్రతిజ్ఞ అడుగుతున్నారు బాబా. అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా, లేదా రాదా? మాయకు వీడుకోలు ఇచ్చేశారా? అప్పుడప్పుడు రావచ్చంటారా? పరిశీలించుకోండి. పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? సదా కోసం వ్రతం తీసుకున్నారా? అది బాబా దగ్గర ఎలా అంటే 40 రోజులు, 21 రోజులు లేదా 3 నెలలు కాదు. బాబా దగ్గర ఏది చేస్తామో పక్కాగా చెయ్యాలి, సదా చెయ్యాలి అని బాబా చెప్తారు మనకి. అందుకోసమే బాబా అంటున్నారు, అప్పుడప్పుడు తీసుకున్నారా? సదాకాలం చేయడం కోసం కొంచెం కొంచెం సమయం, కొంచెం కొంచెం అటెన్షన్ పెట్టుకుంటా ఇట్లా 10 రూపాయలు జమ చేస్తే ఏమవుతుంది? ఒకరోజు 1000 రూపాయలు అయిపోతుంది కదా. అట్లా బాబా అంటున్నారు, పక్కా వ్రతం చెయ్యండి కానీ కచ్చా కాదు, లేదా అప్పుడప్పుడు కాదు, సదా చెయ్యండి అంటున్నారు బాబా. పరిశీలించుకోండి. సదా కోసం వ్రతం తీసుకున్నారా? అప్పుడప్పుడా? ఒకసారి కొంచెం, ఒకసారి ఎక్కువ, ఒకసారి పక్కా, ఒకసారి కచ్చా, ఇలా అయితే లేదు కదా. ఎందుకంటే బాబ్దాదా పైన ఉన్న ప్రేమను అందరూ 100% కన్నా మాకు ఎక్కువ ఉంది అనే చెప్తారు. బాబ్దాదా పైన ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ అడిగితే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం కేవలం కొద్ది మందికే ఉంది. ప్రేమ మెజారిటీ పిల్లలకు ఉంది. కావున ఎలాగైతే ప్రేమలో పాస్ అయ్యారో, మెజారిటీ పిల్లలు ప్రేమలో పాస్ అయ్యారు, అది బాబ్దాదా ఒప్పుకుంటారు. కానీ పవిత్రతా వ్రతంలో 4 విధానాలుగా మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలు 4 రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత వ్రతాన్ని నిర్వహించడంలో శాతం వచ్చేస్తుంది. అది ప్రేమలో పాస్ అయిపోయారు, కానీ మనసా, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత,
మనస వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కూడా ఉండకూడదు. అది సంపూర్ణ పవిత్రత. స్వప్నంలో కూడా వ్యర్థం ఉండకూడదు. అది సంపూర్ణ పవిత్రత. మరియు విశేషంగా వాచాలో పవిత్రత అంటే ఎప్పుడూ వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు, పరచింతన చెయ్యకూడదు. పవిత్రతతో కూడిన జ్ఞానయుక్తమైన మాటలే ఉండాలి. అది సంపూర్ణ పవిత్రత. దుఃఖం ఇవ్వకూడదు, సదా సుఖాన్నే ఇవ్వాలి. పవిత్రమైన మాటలంటే అది. కర్మణ అంటే సదా మన కర్మ ద్వారా ఇతరులకు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో అంటే మన వ్యవహారంలో కూడా పవిత్రత. ఇది బాబా అంటున్నారు. పూర్తిగా ఉందే అంటున్నారు. పూర్తిగా ఎక్కడ ఉంది? పర్సెంటేజ్ ఉంది కదా. బాబా అదే అంటున్నారు. శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? బాబ్దాదా ఇదే ఆశిస్తున్నారు. సమానంగా అవుతామని ప్రతిజ్ఞ చేశారు. కావున పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో తండ్రి యొక్క మూర్తి కనిపించాలి. ప్రతి మాటలో తండ్రి సమానమైన మాటలు ఉండాలి. బాబానే చెప్తున్నారు. బాబ్దాదా మాటలు వరదాన రూపంలో అయిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ మా ముఖంలో తండ్రి మూర్తి కనిపిస్తోందా అని పరిశీలించుకోండి. తండ్రి మూర్తి అంటే ఏమిటి? సంపన్నం, అన్ని విషయాలలో సంపన్నత. ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు, ముఖము తండ్రి సమానంగా ఉన్నాయా? సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖముందా? ఏడుంటుంది సదా? అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అయిపోతాం, అప్పుడప్పుడు బేజారైపోతాం, అప్పుడప్పుడు అనేక మనస్తాపాలు వస్తాయి. ఇవన్నీ ముఖంలో కనపడతాయి కదా. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. లేదా ఒకసారి ఆలోచించేవారిగా, ఒకసారి వ్యర్థ సంకల్పాల నీడ కలవారిగా, ఒకసారి ఉదాసీనులుగా, ఒకసారి చాలా శ్రమ చేసేవారిగా. ఇటువంటి ముఖమైతే లేదు కదా. బాబా అన్నీ చెప్పి లేదు కదా అంటారు. సదా గులాబీ, వికసించి ఉన్న గులాబీ. అలాంటి ముఖం మరోసారి మరొకటిగా ఉండకూడదు. ఎందుకంటే మీ ఈ శ్రేష్ఠ జీవితాన్ని మాయ కదిలిస్తూ ఉంటుంది, ఎదిరిస్తూ ఉంటుంది. జన్మించగానే బాబ్దాదా చెప్పారు. కానీ మాయ పని రావడం, సదా పవిత్రత వ్రతాన్ని తీసుకున్న మీ పని దూరం నుండే మాయను దూరం చేసుకోవడం. ఏమంటున్నారు బాబా? పవిత్రతా వ్రతాన్ని తీసుకున్న మీ పనేమి అంటే దూరం నుండే మాయ దూరం చేసుకోవడం. మాయను దూరం నుండే తెలుసుకుంటాము, దూరం చేసుకుంటాం. బాబ్దాదా ఏం చూశారంటే కొంతమంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలుతారు, అంటే పరిగెత్తిస్తారు. మాయ వచ్చేస్తుంది, రానిచ్చేస్తారు, అనగా మాయ ప్రభావం లేకొచ్చేస్తారు. ఒకసారి దూరంగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటారు, మరొకసారి దగ్గరకు రానిస్తారు. అంటే మాయకు కూడా అలవాటైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని కూర్చోబెడతారు అని దానికి కూడా తెలుస్తుంది. కూర్చోబెట్టేందుకు గుర్తు మాయ రావడం. ఇది మాయా అని ఆలోచిస్తారు. కానీ అప్పుడు కూడా ఏమని ఆలోచిస్తారు? ఇప్పుడు ఇంకా సంపూర్ణం కాలేదు కదా. ఎవరు సంపూర్ణమైనారు? ఇప్పుడు ఇంకా తయారవుతున్నాం కదా, అవుతాంలే, లే 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 అనడం మొదలు పెడతారు. చూడు, మన భాష అంతా బాబాకు తెలుసు. అప్పుడు మాయకు కూర్చునే అలవాటైపోతుంది. మరి ఈరోజు జన్మదినాన్ని అయితే జరుపుకుంటున్నారు కదా. బాబా కూడా దీవెనలు మరియు ఆశీర్వాదాలు, అభినందనలు ఇస్తున్నారు. కానీ బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని లాస్ట్ నంబర్ బిడ్డని కూడా ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు? లాస్ట్ నంబర్ వాళ్ళు కూడా బాబాకు ప్రియమైన వారే కదా. మరి బాబా లాస్ట్ నంబర్ వారిని కూడా సదా గులాబీగా చూడాలని ఆశిస్తున్నారు. వికసించి ఉన్న గులాబీ, వాడిపోయినట్లుగా కాదు. వాడిపోవడానికి కారణం కొద్దిపాటి నిర్లక్ష్యం. వికసించిన గులాబీగా కాకుండా వాడిపోయిన గులాబీగా కావడానికి ఆధారం కొంచెం నిర్లక్ష్యం. అవుతుందిలే, చూద్దాంలే, చేసేద్దాంలే, చేరుకుంటాంలే, ఈ లేలే యొక్క భాష కింద పడేస్తుంది. మరి పరిశీలించుకోండి, ఎంత సమయం గడిచిపోయింది.
ఇప్పుడు సమయం యొక్క సమీపత మరియు అకస్మాత్తుగా అయ్యే సూచన అయితే బాప్ దాదా ఇస్తున్నారు, ఇచ్చేశారు కూడా. ఇటువంటి సమయం కోసం ఎవరు రెడీగా అలర్ట్గా ఉండడం చాలా అవసరం. అలర్ట్గా ఉండేందుకు పరిశీలించుకోండి. నా మనస్సు మరియు బుద్ధి సదా క్లీన్గా, స్వచ్ఛంగా మరియు క్లియర్గా ఉన్నాయా? క్లీన్గా కూడా ఉండాలి, క్లియర్గా కూడా ఉండాలి. దీనికోసం సమయం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండూ చాలా అవసరం. ఏమంటున్నారు బాబా? క్లియర్గా మనస్సు, బుద్ధి క్లియర్గా ఉండాలి. నా మనస్సు, బుద్ధి ఇటువంటి సమయంలో ఎవరెడీగా అలర్ట్గా ఉండాలంటే పరిశీలించుకోండి. నా మనస్సు, బుద్ధి క్లియర్గా ఉందా, స్వచ్ఛంగా ఉందా? క్లీన్గా ఉండడం అంటే ఏమిటి? దీనికోసం బాబా అంటున్నారు, విజయం ప్రాప్తి చేసుకునేందుకు, దీనిపైన విజయం ప్రాప్తి చేసుకోవాలంటే మనస్సు, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండు అవసరం. బాబా ఇచ్చేటువంటి ప్రేరణలని క్యాచ్ చేసుకునే పవరు, ఆ బుద్ధి యొక్క యాంటీనాకి అనేక బాబా యొక్క శాటిలైట్ నుంచి వచ్చేటువంటి తరంగాలను క్యాచ్ చేసుకునే, గ్రహించే శక్తి ఉండాలి. ఇది ఉంటే అంటే సంపూర్ణ పవిత్రంగా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా కలుగుతుంది. రెండు చాలా అవసరం. ఎటువంటి పరిస్థితులు రానున్నాయంటే ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నా కానీ క్లీన్ మరియు క్లియర్ మనస్సు, బుద్ధి ఉంటే లభించాల్సిన సూచనలు, ఆజ్ఞలు, శ్రీమతముని క్యాచ్ చేసుకోగలరు. మొత్తం మురళి సారాంశం ఇదే. సంపూర్ణ పవిత్రంగా ఉంటే మనస్సు, బుద్ధి పవిత్రంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి పవిత్రంగా ఉంటే పవిత్ర సాగరుని యొక్క టచింగ్స్, ప్రేరణలు మనకి క్యాచ్ అవుతాయి. అవసరమైన సమయాలలో ఏమేం క్యాచ్ అవుతాయి? సూచనలు, ఆజ్ఞలు, శ్రీమతము. ఇప్పుడు ఏం చెయ్యాలి అనే ద్వంద్వంలో ఉన్నప్పుడు శ్రీమతము, పిల్లలారా ఇదే చెయ్యండి అనే ఆజ్ఞ, సూచన, ఇషారా కూడా లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి దూరం అయిపోవాలా, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే బాబా ఇక్కడి నుంచి మనల్ని దూరం చేసి ఉంటారు. అలా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని టచ్ అవుతుంది. అందుకే వర్తమాన సమయంలో శాంతి శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి. శాంతి శక్తి ఎలా వస్తుంది? అంతర్ముఖత ద్వారానే వస్తుంది. మొన్న సండే మురళీలో కూడా చెప్పినారు కదా బాబా, శాంతి శక్తిని జమ చేసుకోండి. ఇప్పుడు విశ్వానికి శాంతి ప్రకంపనాలను మనం వ్యాపింప చేయాలి అంటే మనలో శాంతి శక్తి జమ అయి ఉంటేనే కదా మనం వ్యాపింప చేస్తాము. మన మనస్సు, బుద్ధిలో శుద్ధమైన శక్తిశాలి ప్రకంపనాలు, మొట్టమొదట శాంతి యొక్క శక్తి జమ అయి ఉంటే మనం ఇతరులకు కూడా వ్యాపింప చేస్తాం కదా. అది బాబా అంటున్నారు. అంత జమ చేసుకోండి అని బాబ్దాదా ముందు నుండి వినిపించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనస్సు మరియు బుద్ధిని కంట్రోల్ చేసుకోగలగాలి. దానికోసమే బాబా మనల్ని అండర్ ట్రయల్ చేస్తున్నారు. అనేకమైన ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో పంచస్వరూపాల అనుభవం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, అనుభవం యొక్క అథారిటీలోకి వెళ్ళిపోండి. నా అనాది స్వరూపం పవిత్రత, ఆది స్వరూపం పవిత్రత, దేవతా స్వరూపం, మధ్య స్వరూపం పూజనీయ విగ్రహాల రూపంలో అనేక పూజలు అందుకునేటువంటి శ్రేష్టమైన సంపన్నమైన స్థితి. అంతిమ సమయంలో ఒక పరమాత్ముని యొక్క ఛత్రఛాయలో నిశ్చింతగా ఉండే, ఫరిస్తాగా అయ్యే సంపూర్ణ పవిత్రత యొక్క స్వరూపం. ఈ విధంగా పంచస్వరూపాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మనస్సు, బుద్ధిని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉంచగలగాలి. ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉంచగలగాలి. ఇది కష్టం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు, ప్రయత్నం చేస్తా. కానీ ఎంత సమయం కావాలంటే అంత సమయం, అంటే అర్ధ గంట నేను పరంధామంలో ఉండాలంటే ఉండగలుగుతానా? ఇది ఇంపార్టెంట్, చాలా చాలా అతి అవసరం. దానికోసమే బాబా అంటున్నారు, ఎలా కావాలంటే అలా మనస్సు, బుద్ధిని కంట్రోల్ చేసుకోగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చెయ్యనంతగా మైండ్ కంట్రోల్ అవసరము. స్వప్నంలో కూడా
మాటల్లో వస్తాయి, కర్మలో వ్యర్థం వస్తుంది, అనవసరమైనవి వస్తాయి, మనసులో వస్తాయి, దృష్టిలో వస్తుంది. ఇంకా చూడండి బాబా ఏమన్నారు, స్వప్నంలో కూడా వ్యర్థం టచ్ కాకూడదు, అప్పుడే టచింగ్ పవర్ దొరుకుతుంది. అందుకే మనస్సుని జయిస్తే జగత్తుని జయించినట్లు అనే సామెత ఉంది. అది ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలైన చేతిని ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎప్పుడు వరకు కావాలంటే అప్పటి వరకు ఆర్డర్ అనుసారంగా నడిపించగలరో, దీనికి కూడా బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తేనే, లేకపోతే కాళ్ళని ఇట్లా పైకే పెట్టుకోవాలా అని ఉంటే ఎంతసేపు పెట్టుకుంటావు, 20 ఎంచే వరకు కూడా పెట్టుకోలేము. అంటే ఎక్సర్సైజులు రోజు చేస్తూ ఉంటే ఏమవుతుంది, ప్రాక్టీస్ జరుగుతుంది, ఇంద్రియాలు మన నిగ్రహంలోకి వస్తాయి. అట్లనే మనసు యొక్క ఎక్సర్సైజ్ చేస్తే మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. అందుకే అమృత వేళలోనూ చేయాలి, దినమంతట్లోనూ చేయాలి. అదే బాబా అంటున్నారు ఇక్కడ, స్థూల కర్మేంద్రియాలైన చేతిని ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఆర్డర్ అనుసారంగా నడిపించగలరో, అలాగే మనస్సు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో అన్ని వేళలా ఇమర్జ్ అయి ఉండాలి. యోగం సమయంలో అనుభవం అవుతుంది, కానీ కర్మ సమయంలో, వ్యవహార సమయంలో, సంబంధం సమయంలో అనుభవం తక్కువగా ఉంటుంది. పర్సెంటేజే కదా. కావున బాబా అంటున్నారు, పేపర్ అకస్మాత్తుగా రావాల్సి ఉంది. అందుకే బాబా చెప్తున్నారు మనకి, ఎందుకంటే అంతిమ పరీక్ష ముందు చెప్పి రాదు కనుక మధ్య మధ్యలో పరీక్ష తీసుకోవడం కూడా జరుగుతుంది. చూడండి, ఫైనల్ ఎగ్జామ్ వచ్చే ముందుగా ఏం చేస్తారు, యూనిట్ టెస్ట్ నెంబర్ 1, 2, 3, 4, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనలీ అన్నీ ఎందుకు పెడతారు? పరీక్షలంటే భయం తగ్గాలని, పరీక్షలంటే ఆటోమేటిక్గా అప్డేట్గా అవుతారని, బాగా చదువుకుంటారని, అందుకే కదా పెడతారు. అందుకే బాబా అంటున్నారు, మనం ఎంత చదువుకున్నామనేది కూడా తెలుస్తుంది కదా, పరీక్షలు వస్తేనే తెలుస్తుంది, ఊరికే ఎట్లా తెలుస్తుంది? అంతిమ పరీక్ష ముందే మధ్య మధ్యలో అనేక పరీక్షలు పెట్టడం జరుగుతుంది. మరి ఈ జన్మదినం రోజు ఎటువంటి విశేషతం చేస్తారు? శాంతి శక్తిని ఎంత జమ చేసుకోగలరో ఒక్క సెకండులో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో మునిగిపోండి. ఎందుకంటే సైన్స్ మరియు సైన్స్ కూడా అతిలేకి వెళ్తోంది. సైన్స్ పైన సైలెన్స్ శక్తి యొక్క విజయం తప్పక లభిస్తుంది. సైలెన్స్ శక్తితో దూరంగా ఉన్న ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇవ్వచ్చు, ప్రకాశాన్ని ఇవ్వచ్చు, అలజడితో ఉన్న మనస్సుకి శాంతిని అందించవచ్చు. బ్రహ్మబాబాని చూశారు కదా, ఎప్పుడైనా ఎవరైనా అనన్యమైన సంతానం కొద్దిగా అలజడిలో ఉన్నా, లేదా శారీరక లెక్కాచారాలతో ఉన్న, ఉదయాన్నే లేచి వారికి సైలెన్స్ శక్తి యొక్క ప్రకాశాన్ని ఇచ్చేవారు. ఎన్నో మనం ఎగ్జాంపుల్స్ విన్నాం. విశ్వకిషోర్ దాదా చాలా హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రంతా నిద్రపోలేదు బాబా అని రమేష్ అన్నయ్య బాబాకు చెప్తే, అవునా బిడ్డ నిద్రపోలేదా అని బాబా రాత్రంతా యోగం చేస్తున్నారంట. మరుసటి రోజు రమేష్ అన్నయ్య ఈరోజు బాగా నిద్రపోయినారు బాబా అని చెప్పినారంట. చూడండి, బాబా ఇక్కడ కూర్చొని యోగం చేస్తే అక్కడ ఆ బిడ్డ యొక్క నొప్పి ఎంత సమాప్తమైపోయింది. విశ్వకిషోర్ బాబాకు రైట్ హ్యాండ్గా ఉండి ఎక్కడ బాబా పోవాలన్నా ముందు ఆయన పోయి సర్వే చేసి బాగుందా లేదా ఎక్కడ ఏమి అన్నీ చూసుకొని వచ్చేవాళ్ళు. అంత బాగా బాబాని బాడీ గార్డ్ లాగా చూసుకున్నారు. సో బాబా యొక్క కర్తవ్యం కదా ఆ బిడ్డని సంరక్షణ చేసేది. అట్లని బాబా ఏ బిడ్డ గురించి తెలిసినా కూడా బాబా యోగదానం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనమందరము కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారన్నా, లేదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందన్నా, అక్క ఇట్లా ఉంది అంటే మనం బాబాకి చెప్తాం, సకాష్నిచ్చే సేవ చేస్తాం. స్పార్క్ వింగ్లో కూడా మన అన్నయ్యలు కూడా అనేక హాస్పిటల్లో అనేక పిల్లలు పాపం చిన్నప్పుడే అనేక బాధలతో ఉండే వాళ్ళకు కూడా సకాష్నిచ్చే సేవ చేస్తూ ఉంటారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, యోగ ప్రయోగాన్ని చేయండి శాంతి శక్తితో. అలజడిలో ఉన్న మనస్సుకి శాంతిని అందించండి. బ్రహ్మబాబాని చూశారు కదా, ఉదయాన్నే లేచి వారికి శాంతి శక్తి యొక్క ప్రకాశాన్ని ఇచ్చేవారు.
దాన్ని వాళ్ళు అనుభవం కూడా చేసేవాళ్ళు. అంతిమంలో ఈ శాంతి సేవ యొక్క సహయోగాన్ని అందించాల్సి ఉంటుంది కంపల్సరీగా. పరిస్థితుల అనుసారంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టండి. శాంతి శక్తి మరియు తమ శ్రేష్ఠ కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడే తెరుచుకుంటుంది, సంగమ యుగంలోనే. మరే జన్మలోనూ జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. శాంతి శక్తి జమ కావాలా, శ్రేష్ఠ కర్మలు శక్తి జమ కావాలా అంటే కేవలం సంగమ యుగంలో మాత్రమే జమ చేసుకోగలం. ఇంకా వేరే ఏ జన్మలోనూ జమ చేసుకోలేము. దానికోసం బాబా అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోకపోతే తర్వాత బ్యాంకే ఉండదు. అప్పుడు ఎట్లా జమ చేసుకుంటారు? అప్పుడు ఎందులో జమ చేసుకుంటారు? అందుకే జమశక్తిని ఎంతగా ప్రోగు చేసుకోవాలనుకుంటే అంతగా జమ చేసుకోవచ్చు. ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేసేయండి అని లోకులకు కూడా చెప్తారు కదా, అభినహితో కభినహి. రేపు చేయాల్సింది ఈరోజు చేయండి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయండి అని చెప్తాం కదా. ఏమి ఆలోచించదలుచుకుంటే దాన్ని ఆలోచించండి. ఎప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనగానే ఉండిపోతే కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే సమయం యొక్క సరిహద్దు సమీపిస్తుందో, కొంతమంది చాలా ఆలోచిస్తారు, చాలానే చెప్తారు, అది చేస్తా, ఇది చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. నెయ్యి అమ్మాయి కూడా అట్లనే చేస్తారు. కానీ మళ్ళీ ఏమవుతుంది? కార్యంలో వచ్చేటప్పటికి చాలా ఒకటి కూడా ఉండదు. ఆ ఒకటి చేసి కూడా ఎన్నో వ్యర్థ సంకల్పాలు ఉంటాయి. ఎప్పుడైతే సమయం యొక్క సరిహద్దు సమీపిస్తుందో అప్పుడు ఆలోచనల పశ్చాత్తాప రూపంలో మారిపోతుంది. అంటే అర్థమేమి? అయ్యో నేను ఇట్లా అనుకోండి, అట్లా అనుకోండి, చేయలేకపోతున్నాయి, టైం అయిపోయినాయి అని పశ్చాత్తాపడాల్సి పడుతుంది. ఇది చేసి ఉండేవాడిని, ఇది చేయాల్సిందే. అప్పుడు కేవలం ఆలోచనగా ఉండదు, పశ్చాత్తాపంలోకి మారిపోతుంది. ఎంత జమ చేసుకోవాలో చేసుకోలేకపోతున్నాయి. అందుకే బాబ్దాదా ముందుగానే సూచన ఇస్తున్నారు, శాంతి శక్తి ఏమి జరిగినా కానీ ఒక్క సెకండ్లో సైలెన్స్లో మునిగిపోండి. పురుషార్థం చేస్తున్నాను అనకండి, జమ యొక్క పురుషార్థం ఇప్పుడు చేసుకోవాలి. బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరితో స్నేహం ఉంది. బాబ్దాదా ఒక్కొక్క బిడ్డను తన తోడుగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు. తోడుగా ఉంటాం, తోడుగా నడుస్తాం అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని నిలబెట్టుకోవాలంటే సమానమైన వారే తోడుగా రాగలరు కదా. వినిపించాను కదా, డబల్ విదేశీయులకు చేతిలో చెయ్యి వేసి నడవడం మంచిగా అనిపిస్తుంది. శ్రీమతం అనే చేతిలో చెయ్యి ఉండాలి. బాబా ఇచ్చిన మతమే శ్రీమతం, మీ మతం. దీని చేతిలో చెయ్యి వేసి నడవండి, సరేనా? ఈరోజు పుట్టినరోజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా నా పిల్లలు అని బాబ్దాదా కూడా సంతోషంగా ఉంది. నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారని బాబా కూడా గర్వంగా ఉంటుంది. ప్రతిరోజు ఉత్సవాన్ని జరుపుకుంటూ, విశేషమైన రోజే ఉత్సవాన్ని జరుపుకుంటారా, రోజు జరుపుకుంటారా? సంగమ యుగమే ఉత్సవాల యుగం. యుగమే ఉత్సవమైంది. మీరు ఏ యుగము సంగమ యుగం లాగా లేదు. మేము సమానంగా కావాల్సిందే అని అందరికీ ఉల్లాస ఉత్సాహాలు ఉంది కదా, ఉందా? కావాల్సిందే. లేక చూస్తాంలే, అవుతాంలే, చేస్తాంలే, లే అని అనట్లేదు కదా. కావాల్సిందే అని అనుకునేవారు చేతులెత్తండి. కావాల్సిందే. త్యాగము చెయ్యాల్సి ఉంటుంది, తపస్సు చెయ్యాల్సి ఉంటుంది. ఏమి త్యాగము చెయ్యాల్సి వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నారా? అన్నింటికంటే పెద్ద త్యాగం ఏది? అన్నింటికంటే పెద్దదైన త్యాగం ఒక్క మాట ఉంది, చేస్తారా? త్యాగం అంటే అతి పెద్దదైన ఒక్క మాట విఘ్నం వేస్తుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యము, అనంత వైరాగ్యం. త్యాగం, తపస్య, వైరాగ్యం. వైరాగ్యం కూడా ఎట్లాంటిది? అనంత వైరాగ్యం. ఇందులో ఒకే మాట విఘ్నం వేస్తుంది తెలుసా? అది ఏం మాటో? నేను. దేహాభిమానం యొక్క నేను. బాబ్దాదా వినిపించారు కదా, ఇప్పటి నుండి ఎప్పుడైనా నాది అని చెప్పాల్సి వస్తే ముందుగా ఏం గుర్తు రావాలి? నా బాబా. నా బాబా అని గుర్తుకొచ్చి తర్వాత నాది కావచ్చు. కానీ ఏం చేసినా నాది అనేటప్పుడు ముందుగా బాబా అని అలవాటైపోవాలి. అలాగే నేను అన్నప్పుడు ముందుగా స్వమానం గుర్తుకు రావాలి. నేనెవరు? నేను ఎలాంటి ఆత్మను? నేను మరియు నాది. హద్దు, ఈ హద్దుని మార్చి బేహద్దులేకి తీసుకెళ్ళండి. వీలవుతుందా? తల అయితే ఊపుతున్నారు,
అలవాటైతే చేసుకోండి. నేను అన్న వెంటనే ఆత్మ గుర్తుకు రావాలి. నాది అన్న వెంటనే ఒక్క మాట గుర్తుకు రావాలి, బాబా సదా గుర్తుండాలి. నాది అనేది అప్పుడు రాదు. నా ఆలోచన, నా డ్యూటీ, ఈ డ్యూటీ యొక్క నష కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీ, కానీ ఇచ్చేదాత ఎవరు? ఈ డ్యూటీలు ప్రభువిచ్చిన ప్రసాదం కదా. ప్రభువిచ్చిన దానిని నాదిగా భావించడం తప్పు కదా. ఆలోచించండి, మంచిదా? బాప్దాదా ప్రతి స్థానం నుండి రిజల్ట్ ఆశిస్తున్నారు. ఈ ఒక్క నెల న్యాచురల్ నేచర్గా చేసుకోండి. చూడండి, అట్లీస్ట్ శివరాత్రి వరకైనా న్యాచురల్ నేచర్గా చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ నేచర్ తొందరగా మారదు. కావున న్యాచురల్ నేచర్ని తయారు చేసుకోండి. సదా మీ ముఖంలో తండ్రి గుణాలు కనిపించాలి. నడవడికలో తండ్రి శ్రీమతం కనిపించాలి. సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖము ఉండాలి. సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టపరిచే వ్యవహారం ఉండాలి. ఎన్ని చెప్పే శ్రీ బాబా. ముఖములో బాబా గుణాలు కనపడాలి, నడవడికల్లో బాబా శ్రీమతం కనపడాలి, చిరునవ్వు కనపడాలి. చిరునవ్వు ఎట్లొస్తుంది? సంతుష్టంగా ఉంటే కదా. తో సదా సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరిచే గుణం కర్మలో, ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పిల్లలు బాప్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. అవేమిటో చెప్పమంటారా? ఏమంటారంటే, బాబా మీరు అర్థం చేసుకోండి కదా, ఇది నా నేచరు, ఇంకేమీ లేదు, నా నేచరే అంతా. అప్పుడు బాప్దాదా ఏమనాలి? నా మాటలు అలా ఉంటాయి. క్రోధం ఎక్కడ చేశాను? నా మాటలు కొద్దిగా గట్టిగా ఉంటాయి. కొద్దిగా గట్టిగా మాట్లాడాను, పెద్దగా మాట్లాడాను. క్రోధం ఎక్కడ చేశాను? కేవలం గట్టిగా మాట్లాడాను. చూడండి ఎంత మధురమైన మాటలు చెప్తారో. దేన్నైతే నా నేచర్ అని అంటారో, నాది అని అనడమే తప్పు. నా నేచర్ అని రావణ్ణి నేచర్ని అంటారు. రావణ్ణి నేచర్ మీ నేచరా? మీ నేచరు అనాది కాలం, ఆది కాలం, పూజ్యకాలం, ఒరిజినల్ నేచర్ మీ నేచర్. అంటే పరంధామంలో శాంతి, ప్రేమ, ఆనందము, సద్గుణాలతో ఉంటాము. మరియు ఆది కాలంలో దేవతా స్వరూపంలో సర్వగుణాలతో సర్వశక్తులతో సంపన్నంగా ఉంటాము. పూజనీయ స్థితిలో వరదాని స్వరూపంలో ఉంటాము. సో ఈ స్వరూపం కదా మీది అని బాబా అంటున్నారు. రావణ్ణి వస్తువుని నాది నాది అని అంటారు కదా, అందుకే అది వెళ్ళదు. పరాయా వస్తువుని తమదిగా చేసుకొని పెట్టుకున్నారు కదా. ఎవరైనా పరాయా వస్తువుని తమ దగ్గర పెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే మంచిగా భావించారు కదా. వేరే వాళ్ళ వస్తువులు మనం తీసుకుంటే ఏమంటారు? మరి రావణ్ణి నేచరు పరాయా నేచర్ కదా, మరి దాన్ని మీదిగా ఎందుకు భావిస్తారు? ఎంతో గర్వంగా చెప్తారు, నా దోషం లేదు, నా నేచరు అని చెప్తారు. బాప్దాదాను కూడా రమణి బాప్దాదాని కూడా రంజింప చేసేందుకు, అంటే ఖుషి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ అన్ని సమాప్తి సమారోహాన్ని ఆచరించండి. చేద్దామా? చూడండి, హృదయంతో చెప్పండి, మనసుతో చెప్పండి. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ అన్నీ జరుగుతాయి. ఇది నా నేచర్ కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. ఇది ఇతరుల వస్తువు, దీన్ని ఉంచుకోవద్దు. మీరైతే మర్జీవాగా అయ్యారు కదా. మరి బ్రాహ్మణ నేచరా లేదా పాత నేచరా? మరి బాప్దాదా ఏం ఆశిస్తున్నారో అర్థమైందా? మనోరంజనాన్ని జరుపుకోండి, డ్యాన్స్ చేయండి, ఆటలు ఆడండి. కానీ ఉంది కదా, అన్నీ చేస్తూ కూడా సమానంగా కావాల్సిందే. సమానంగా కాకుండా తోడుగా ఎలా వెళ్తారు? కస్టమ్స్లో ధర్మరాజుపూర్లో ఆగాల్సి పడుతుంది, తోడుగా రారు. మరి దాదీలు చెప్పండి, ఒక నెల రిజల్ట్ చూద్దామా చెప్పండి, చూద్దామా? ఒక్క నెల అటెన్షన్ పెడతారా? ఒక్క నెల అటెన్షన్ పెట్టినట్లయితే అది న్యాచురల్గా అయిపోతుంది. నెలలోని ఒక్క రోజుని కూడా వదలద్దు. దాదీలు మంచి బాధ్యతను తీసుకుంటున్నారు. అందరూ కలిసి ఇతరుల పట్ల శుభ భావన, శుభ కామనల యొక్క చేతిని వ్యాపింప చేయండి. ఎవరైనా కింద పడితే వారికి ఎంతో ప్రేమతో చేతిని అందిస్తారు కదా, అలాగే శుభ భావన, శుభ కామనల యొక్క చెయ్యి ఇతరులకు సహయోగం ఇచ్చి ముందుకు పంపండి. అది ఇంపార్టెంట్. అది శుభ భావన, శుభ కామనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి. సరేనా? కేవలం మీరు చెక్ చేసుకోవడం తక్కువగా చేసుకుంటున్నారు. అయిపోయింది కదా అని చేసిన తర్వాత పరిశీలించుకుంటున్నారు. ముందుగా ఆలోచించండి.
తర్వాత చెయ్యండి. ముందు చేసి తర్వాత ఆలోచించకండి. అచ్చా, చేయాల్సిందే కదా. ఇప్పుడు బాప్దాదా ఏ డ్రిల్ చేయించదలుచుకున్నారు? 1 సెకండ్లో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనస్సు. రోజంతట్లో 1 సెకండ్ మధ్య మధ్యలో కేటాయించి అభ్యాసం చేయండి. సైలెన్స్ యొక్క సంకల్పం చేయగానే స్వరూపంలోకి రావాలి. దీనికోసం సమయం యొక్క అవసరం లేదు. 1 సెకండ్ యొక్క అభ్యాసం చేయండి, అంతే. సైలెన్స్ అయిపోండి. అచ్చా, అచ్చా. నలువైపులా ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలందరికీ, సదా ఉత్సాహంలో ఉండేవారు, సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఇలా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే కలల్లో వెళ్ళే పిల్లలందరికీ, సదా మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రతలో అనుభవిగా చేసుకునే మహావీరులైన పిల్లలందరికీ, సదా సమానంగా కావాలన్న ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చి ఫాదర్ చేసే పిల్లలకు, సదా ఇతరులకు స్నేహిగా సహయోగిగా అయ్యే ధైర్యాన్ని ఇప్పించే పిల్లలకు, తండ్రి నుండి సహాయం అనే వరదానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదమాల రెట్ల అభినందనలు అభినందనలు అభినందనలు. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू वेरी मच बाबा, थैंक यू बाबा. వరదానం: సదా ఏకాంతంలో మరియు స్మరణలో నిమగ్నమై ఉండే బేహద్ వానప్రస్థీలుగా కండి. సదా ఏకాంతంలో మరియు స్మరణలో నిమగ్నమై ఉండే బేహద్ వానప్రస్థీలుగా కండి. వర్తమాన సమయానుసారంగా మీరందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు ఎప్పుడు బొమ్మలతో ఆడుకోరు. 60 ఏండ్ల వాళ్ళు ఎప్పుడైనా చిన్న బొమ్మలతో ఆడుకునేది చూసారా? వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. బేహద్ వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతిమంలో అనగా నిరంతర ఏకాంతంలో ఉంటూ దానితో పాటు ఒక్కరి స్మరణను చేస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడు బాబా మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి. ఇదే బాప్దాదాల శుభ ఆశ. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి. సమానంగా అవ్వడమే ఇమిడిపోవడం. ఇదే వానప్రస్థవస్థకు గుర్తు. స్లోగన్: మీరు ధైర్యంతో 1 అడుగు వేస్తే బాబా సహాయం అనే వేలాది అడుగులు బాబాయే ఇస్తారు. అవ్యక్త ప్రేరణ. హిమ్మత్తే బచ్చే మదదే బాప్. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. ఎలాగైతే బాబా గురించి మేరా బాబా అని అందరి నోటి నుండి ఒకటే మాట వెలువడుతుందో అలా మీకు ప్రతి శ్రేష్ఠ ఆత్మ గురించి ఈ భావన ఉండాలి, అనుభూతి ఉండాలి. ప్రతి ఒక్కరి నుండి నావారు అన్న అనుభూతి రావాలి. వీరు నాకు శుభచింతక సహయోగి సేవా సహచరులు అని ప్రతి ఒక్కరూ భావించాలి. దీనినే బాబా సమానులు, కర్మాతీత స్థితి కల సింహాసన అధికారులు అని అంటారు. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరీ సోదరులందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేష యోగాభ్యాస సమయంలో తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై బ్రుకుటి మధ్యలో బాప్దాదాను ఆహ్వానిస్తూ కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవాన్ని చెయ్యాలి మరియు నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపచేసే సేవ చేయాలి. వినపడిందా? అర్థమైందా? కాబట్టి ఏ విధంగా బాబా వచ్చిన రోజు సాయంత్రం ఎట్లా సెంటర్కి వెళ్ళేది అతి అవసరమో అలాగే
నెలలోని 3వ ఆదివారమైన అంతర్జాతీయ యోగా దినం రోజు విశేషంగా ఇంటర్నేషనల్ యోగా డే రోజు విశేషంగా మనమందరము కూడా 6:30 నుంచి 7:30కి బాబ్దాదా యొక్క సెంటర్లో కూర్చొని సంఘటనలో యోగం అనేది అతి అవసరం. ఓకేనా? అందరూ వెళ్ళి సేవా కేంద్రాలలో యోగం చేయండి. వైబ్రేషన్లు వస్తాయి. చూడండి, మనం మన ఇంట్లో ఒక దీపం వెలిగించవచ్చు. అదే కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి 1,00,000 దీపాలు వెలిగిస్తే అక్కడ డివైనిటీ ఎలా ఉంటుంది? అలాగే సంఘటనలో మొబైల్లో మురళి వినొచ్చు, కానీ మొబైల్లో వైబ్రేషన్లు రావే, మొబైల్లో దృష్టి దొరకదే. కాబట్టి మనం సెంటర్కి వెళ్ళి అక్కడ సంఘటనలో కూర్చొని బ్రాహ్మణ పరివారం యొక్క కృషి యొక్క ఉత్సాహంలో ఉంటూ యోగం చేస్తూ యోగం యొక్క దానాన్ని విశ్వాత్మలందరికీ ఇద్దాం. ఓకేనా? ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.